అందరికీ నమస్కారం అండి. రామనామం గొప్పదా? రామబాణం గొప్పదా? అని అడిగితే చెప్పటం చాలా కష్టము. కానీ మనసు చెక్కుచెదరని భక్తితో నిండిపోతే రాముడైనా, ఆయన సంధించే రామబాణమైనా శాంతించక తప్పదు అన్నది భక్తుల నమ్మకము. ఆ నమ్మకంతోనే రామాంజనేయుల మధ్య కొన్ని కథలను సృష్టించారు. వాటిలో ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకసారి రాములవారు నిండు సభలో కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో ఆయనను దర్శించుకోవటానికి మహామహా ఋషులెందరో విచ్చేశారు. వారందరూ రాముల వారికి గౌరవనీయులే. అందుచేత హనుమంతునికి కూడా పూజానీయులే. కానీ అక్కడే ఉన్న నారదునికి ఒక కొంటె బుద్ధి కలిగింది. కలహభోజనుడు కదా! తన అలవాటు ప్రకారము హనుమంతునికి రాముల వారికి మధ్య గొడవ పెట్టాలనే కోరిక కలిగింది. అంతే, హనుమంతుని పక్కకు పిలిచి, నువ్వు సభలో ఉన్న వారందరికీ అభివాదం చేయవచ్చునేమో కానీ విశ్వామిత్రుని ముందు మాత్రం తలవంచవద్దు. ఎందుకంటే ఆయన ఒకప్పటి రాజు కదా! రాములవారు ఉండగా మరొక రాజు ముందు నువ్వు తలవంచితే ఎలా అంటూ రెచ్చగొట్టాడు. ఆ మాటలు హనుమంతునికి సబబుగానే అనిపించాయి. నారదుని సూచన మేరకు ఋషులందరికీ అభివాదం చేసి ఒక్క విశ్వామిత్రుని మాత్రం పట్టించుకోలేదు. ఆ పైన ఆయనను కాస్త రెచ్చగొట్టాడు కూడా. హనుమంతుని చేష్టలకు కోపగించుకున్న విశ్వామిత్రుల వారు వెంటనే రాముని దగ్గరకు వెళ్ళి ఆంజనేయునికి మరణదండన విధించమని ఆజ్ఞాపించాడు. తన చిన్ననాటి గురువుగారి మాటను రాముల వారు తిరస్కరించలేరు. అందుకని హనుమంతుని మీదకు బాణాలు సంధించమని సైనికులకు ఆదేశం ఇచ్చారు. కానీ విచిత్రము, రాములవారు మరణదండన విధించిన విషయం తెలిసి హనుమంతుడు కొంచెమైనా చలించలేదు. సరికదా, రామనామం జపిస్తూ ధ్యానంలో మునిగిపోయారు. ఇక ఆయన మీద ఎలాంటి బాణమైనా ఎలా పనిచేస్తుంది? ఆఖరికి స్వయంగా రాముడే వచ్చి బ్రహ్మాస్త్రం సంధించినా అది నిష్ఫలం అయిపోయింది. ఇదంతా హనుమంతుని రామభక్తిని తెలిపేందుకు నారదుడాడిన నాటకమని తేరడంతో కథ సుఖాంతం అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.